హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను మీ అలంకృత. జనరల్గా వైట్ హెయిర్ అనేది చాలా మందిలో వస్తుందన్నమాట. ఇప్పుడు చిన్న వయసా పెద్ద వయసు అని లేదు. ఒకప్పటి కాలంలో సర్టన్ ఏజ్ దాటిన తర్వాతనే ఏజ్ని బట్టి వైట్ హెయిర్ వచ్చేది. బట్ ఇప్పుడు తెల్ల జుట్టు అనేది చిన్న పిల్లల నుంచి మొదలయ్యి పెద్దవాళ్ళ వరకు కంటిన్యూస్గా ఉంటుంది. సో చాలాసార్లు వినే ఉంటాం, బాలనడక అని చెప్పేసి పేర్లు పెట్టారు. సో అసలు ఎందుకు వస్తుంది, మనం వచ్చిన వైట్ హెయిర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే రాలేని దాన్ని ఏం చేయలేం, కానీ వచ్చిన దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ చిట్టిబట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. హలో. హాయ్. వైట్ హెయిర్ ఇది చాలా పెద్ద ప్రాబ్లమే సార్. వైట్ హెయిర్ని బట్టి ఏజ్ డిసైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. పైగా ప్రతిసారి హెయిర్కి కలర్ చేయించాలంటే పార్లర్కి వెళ్తే 500, 1000 రూపాయలు, ఇంక ఇదే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. పైగా కలరింగ్ వేసిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది, అది పడక కెమికల్. ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిందమ్మా. సో ఫస్ట్లోనే మీరు చెప్పినట్లు ఒక వయసు వచ్చిన తర్వాత దేహధర్మాల రీత్యా, శరీర ధర్మాల రీత్యా క్రమక్రమంగా వెంట్రుకలు తెల్లబడడం అత్యంత సర్వసాధారణం. ఇది ఎవరు మినహాయింపు కాదు జనరల్గా. కాబట్టి సో ఈ ప్రశ్న అడిగేసరికి చాలా మంది నన్ను గమనిస్తుంటారు. కాబట్టి వయస్సులో భాగంగా దేహధర్మంలో భాగంగా ఇది వచ్చిందమ్మా. వైట్ హెయిర్స్ వచ్చినాయి. ఈ వైట్ హెయిర్స్ రాకుండా ఉండేది కానీ, వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకునే దానికి కానీ, లేకపోతే ముందు ఇంతకంటే పెరగకుండా ఉండేదానికి కానీ ఎలాంటి మందులు వాడలేదు, ప్రస్తుతం వాడడం లేదు, భవిష్యత్తు కూడా వాడనమ్మా. నాకు వాటి మీద ఆకాంక్ష లేదు, వాటి మీద అపేక్ష లేదు. కాబట్టి నేను ఎప్పుడు టచ్ చేయలేదమ్మా. సో ప్రకృతి పరంగా అందరూ ఈ వయస్సులో కాబట్టి సరే ఉన్నది ఉంటే సరిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్ తప్ప ఆ సౌందర్య ఆకాంక్ష పిపాస లేదు. కాబట్టి సో దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ అయితే తీసుకోలేదమ్మా. కాబట్టి కావాల్సిన వాళ్ళు, మరి ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు ఈ సమస్య చాలా బాధపడుతుంటారు. అదేవిధంగా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా కొంతమందికి మరి వెంట్రుకలు బాగా నల్లగా నిగనిగలాడుతూ సౌందర్యంగా, కోమలంగా, కాంతివంతంగా ఉండాలని చెప్పేసి కొంతమంది కోరుకుంటుంటారు. అలాంటి వాళ్ళకందరికీ ఉపయోగపడేటువంటి మంచి రెమెడీ అయితే చెప్తానమ్మా. సో ఒక ఫస్ట్లో ఇవి చెప్పకపోతే మరి నెగిటివ్ కామెంట్స్ వచ్చేసి మంచి వీడియో మిస్ అవుతారనేటువంటి ఆ యొక్క తపనతో చెప్పడం జరుగుతుందమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క ఫార్ములా ఉన్నటువంటి ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ కూడా గూగుల్ సెర్చ్లో చూస్తే అర్థమవుతుందమ్మా. రిజల్ట్ ఎంతవరకు దీని యొక్క ఫలితాంశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుందమ్మా. సో ఇదేం వేల రూపాయలు కాదు, మరి లక్షల రూపాయలు కాదు. సో ఇంచుమించు అన్నీ మనకు దొరికేటువంటి పదార్థాలతోనే కాబట్టి ప్రయత్నం చేయడంలో తప్పులేదమ్మా. ఎంతోమంది వాడి చక్కటి దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈ వైట్ హెయిర్స్ మీరు అన్నట్లు ఏంటంటే చాలామంది తెలియక అవగాహన లోపంతో సింథటిక్ ఈ హెయిర్ డైస్ వాడుకొని చేజేయడం ద్వారా అనేక రకాల సమస్యలు తెచ్చుకుంటున్నారమ్మా. ఈ సింథటిక్ హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల వెంట్రుకలు ఊడిపోవడము, హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది, చుండ్రు సమస్య పెరిగిపోతుంది, అదేవిధంగా వెంట్రుకలు కోర్సుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు చర్మానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా కొంతమందికి అయితే తెల్ల మచ్చలు వస్తుంటాయి, కొంతమందికి నల్ల మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా చర్మం మీద, స్కిన్ మీద అలర్జీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అయితే కేవలం ఆ పైన అప్లై చేయడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత ఈ దగ్గు, అదేవిధంగా ఆయాసం ఇలాంటివి కూడా వచ్చేటువంటి పరిస్థితి నేను గమనిస్తుంటానమ్మా. సో ఈ వీటి వల్ల మంచి ఎంత ఉందో దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం మంచిదమ్మా. కాబట్టి నేను ఇదంతా ఉపద్ఘాతం చెప్పేసరికి మాకు పర్మనెంట్ రెమెడీ ఏదన్నా ఉందే సార్ అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతుంటారమ్మా. సో దేహధర్మంలో భాగం లోపల వచ్చేటువంటి మార్పు యొక్క ప్రభావం చేత ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత మరి వయస్సు ధర్మంలో ఇవి వయోధర్మంలో భాగంగా జరుగుతుంటుంది. కాబట్టి పైపూత మందుల వరకు వాడుకోవడం వల్ల హెయిర్ డైస్ బదులు ఇది వాడుకోవచ్చు. మరి మరి చిన్న వయసులో వచ్చినటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని పైపూత మందుగా వాడుకుంటూ ఆ యొక్క సమస్య మరీ తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు కొన్ని ఆహార పదార్థాలు కానీ, కొన్ని ఔషధాలు కానీ ఇంటర్నల్ వాడుకోవాల్సి వస్తుందమ్మా. ముందు వీడియోలో ఆ ప్రస్తావన వచ్చి ఆ సందర్భం వచ్చి నేను ఇంటర్నల్ మెడిసిన్ కూడా ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తానమ్మా. ఇప్పుడు ప్రజెంట్ అయితే పైపూత మందుకి ఈ గ్రే హెయిర్ నల్లగా అయ్యేందుకు చక్కటి క్షేమదాయకమైన ఔషధాన్ని చెప్తానమ్మా. సో ఇందులో కొన్ని పదార్థాలు చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, లేకపోతే సరే వాళ్ళ యొక్క దీన్ని బట్టేస్తామా. కొంతమంది తెలుస్తాయి, కొంతమంది తెలియకపోవచ్చు. నేను వివరంగా చెప్పేస్తానమ్మా. సో నువ్వుల నూనె తీసుకోవాలి. సో అప్రాక్సిమేట్గా 60 ml నువ్వుల నూనె అమ్మా, అంటే జనరల్గా. సో మరి వెంట్రుకలు ఎక్కువగా ఉండి మరి ఆడవాళ్ళకైతే ఈ డోస్ సరిపోదు. కాబట్టి దీన్ని బట్టేసి ఎక్కువ తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇన్ జనరల్గా ఆ ఫార్ములా రేషియో చెప్తానమ్మా నేను. సో 60 ml, ఒక 5 ml అటు ఇటు అయినా 60 ml నువ్వు నూనె, 60 ml నువ్వు నూనె వేడి చేసేసి
కొద్దిగా వేడైన తర్వాత దించవచ్చు, లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు అమ్మా. 2 పద్ధతులు కూడా చెప్తాను. నువ్వుల నూనెను వేడి చేసి దించి మిగతా పదార్థాలు కలుపుకోవడం ఒక పద్ధతి ఉంది. లేకపోతే యాజ్ యూజువల్గా నువ్వుల నూనెను ఒక కంటైనర్లో తీసుకున్నామా, ముఖ్యంగా ఇనుప బాండీలో తీసుకుంటే మరీ మంచిది, ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇనుప బాండీలో ఈ నువ్వుల నూనె తీసుకున్నామా, అందులో ఒక 5 to 10 grams పటిక పొడి వేయాలమ్మా. యాలం అంటారు దీన్ని. తెల్లగా పటిక గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఈజీగా పౌడర్ అయిపోతుందమ్మా. దంచేసేసి కానీ మిక్సీ వేసేసి కానీ పౌడర్ చేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఆ పటిక గడ్డలు పటిక పొడి 5 to 10 grams వేయాలి. అట్లే ఉసిరిక పొడి కూడా ఒక 10 to 15 grams అమ్మా. ఒక 2-3 గ్రాములు అటు అయినా పర్లేదమ్మా, నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో ఆ ఉసిరిక పొడి వేసేయాలి. ఇదే పద్ధతిలో కలౌంజి, ఒక వీడియోలో కూడా నేను హెయిర్ ఆయిల్ కోసం కూడా కలంజీ గురించి చెప్పడం జరిగిందమ్మా. సో కలంజీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ గ్రే హెయిర్ని బ్లాక్గా మార్చేందుకు కలంజీ అనేది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి కలంజీనిగా పొడి చేసేసి అందులోనే కలిపేసేయాలి. సో ఈ పదార్థాలంతా బాగా కలిపేసి ఒక పావు గంట సేపు అర్ధగంట సేపు అలాగే నిలువ ఉంచేసేసి దాన్ని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేయాలమ్మా. సో వైట్ హెయిర్ ఉన్న చోట లేదా అదే గ్రే హెయిర్ ఉన్న చోట లేని చోట మొత్తం అప్లై చేయొచ్చు. స్పెసిఫిక్గా ఒకే ప్రాంతంలోనే గ్రే హెయిర్ ఎక్కువ ఉన్న చోట అయితే అక్కడైనా అప్లై చేయొచ్చు, వాళ్ళ చాయిస్ అనమాట. మొత్తం హెయిర్స్ అంతా అప్లై చేయాలంటే ఎక్కువ ఈ క్వాంటిటీలో కలుపుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా తయారు చేసినటువంటి ఏదైతే ఆ మెడిసిన్ ఉందో దాన్ని హెయిర్కి అంతా అప్లై చేసేసి ఒక 1.5 hour 2 hours మ్యాక్సిమం అమ్మా ఉంచేసేసి తర్వాత మామూలు నీళ్ళతో కడిగేసేయాలమ్మా. సో అది పూసుకున్న రోజు మాత్రం మామూలు నీళ్ళతో కడిగేసేయాలి, మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇన్ జనరల్ ప్రాబ్లం ఉండదు అనమాట. నెక్స్ట్ డే మాత్రం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. అది కూడా షాంపూ కూడా ఒక భాగం షాంపూ అయితే దాదాపు 15 parts or 20 parts వాటర్ కలపాలమ్మా. అది ఒకటి. లేదంటే వాళ్ళు ఏదైనా ఈ షీకాయ కుంకుడుకాయ వాడుకోదగితే మరీ మంచిదమ్మా. అసలు ఆ షాంపూ సెక్షనే లేకుండా ఈ కుంకుడుకాయ ఇప్పుడు మంచి ప్రాచుర్యంలోకి వస్తున్నాయమ్మా. న్యాచురల్ మనకు షాంపూ పౌడర్స్ దొరుకుతున్నాయి, వాటితో షాంపూలాగా తయారు చేసుకుని వాడుకోవడంలో ఫలితాలు మరింత ఫాస్ట్గా ఉంటాయి. దానివల్ల సైడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయమ్మా. కాబట్టి షాంపూ తప్పని పరిస్థితులు అయితే మైల్డ్ షాంపూ డైల్యూట్ చేసేసుకొని వాడుకోవడం మంచిది. లేకపోతే ఇదైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇది వాడుకున్నా సరిపోతుందమ్మా. అట్లా మనం ఈ మెడిసిన్ అప్లై చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో 1 గంటన్నర తర్వాత కడిగేసేసి వాష్ చేసి, లేకపోతే మామూలు నీళ్ళేమ్మా, మామూలు నీళ్ళతోనే కడిగినా సరిపోతుంది. నెక్స్ట్ డే నేను చెప్పినటువంటి పద్ధతిలో హెడ్ బాత్ చేసేయాలి. సో వారంలో జస్ట్ ఈ విధంగా 2 సార్లు రెగ్యులర్గా చేస్తుండడం వల్ల ఉన్నటువంటి వెంట్రుకలు క్రమక్రమంగా నల్లగా వచ్చేస్తాయి, నల్ల రంగుకు మారిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క సమస్య మరింత తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుంది. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి రెగ్యులర్గా మరి హెయిర్ డైస్ వీటి వాడే బదులు ఇది వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరి సమర్థవంతమైన ఫలితాలు కూడా మనం వాటి నుంచి పొందవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏదో విటమిన్ లోపం వల్లే వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా, ఏం ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఓకేమ్మా, సర్వసాధారణంగా డి విటమిన్ లోపం వల్ల, అదేవిధంగా కొన్ని రకాల ఈ యొక్క కాల్షియం లోపం వల్ల, బి కాంప్లెక్స్ లోపం వల్ల, బి కాంప్లెక్స్ కూడా ముఖ్యంగా ఈ బయోటిన్ అనేటువంటి పదార్థం లోపం వల్ల, ఇలాంటి వాటి వల్లనే హెయిర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే ఈ యొక్క హెయిర్స్ ఎక్కువ రాలిపోవడం కానీ, లేకపోతే వెంట్రుకలు చిన్న వయసులో తెల్లబడడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయమ్మా. సో ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని కూడా బాగా తీసుకోవాలమ్మా. సో బాడీలో ఎప్పుడైతే ప్రోటీన్ తక్కువైపోతుందో అప్పుడు ఈ హెయిర్స్ ప్రాబ్లం కూడా ఎక్కువైపోతుంటుంది అనమాట. కాబట్టి ప్రోటీన్స్ ఉన్నటువంటి ముఖ్యంగా సోయా, అదేవిధంగా బాదం పప్పు, అదేవిధంగా పిస్తా పప్పు, తర్వాత ఈ కొన్ని రకాలైనటువంటి నట్స్, వేరుశెనగ ఇలాంటి నట్స్ తీసుకుంటుండాలి. అదేవిధంగా సోయా, తర్వాత ఈ పన్నీరు, మంచి పన్నీరు దొరికేటైతే పన్నీరు, ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటుండాలి. అదేవిధంగా ఆహారంలో కూడా ఈ కరివేపాకు, కొత్తిమీర, మునగ, పుదీనా ఎక్కువ శాతంలో పెంచుకోవాలమ్మా. సో మనం తినేటువంటి ఆహార పదార్థాల వంటకాల తయారీలో ఈ యొక్క పదార్థాలను కూడా ఎక్కువ వాడుకోవడం వల్ల కూడా మరి చిన్న వయసులోనే మరి ఆ వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేదానికి ఇవి కూడా పరోక్షంగా హెల్ప్ చేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.